శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రేవంత్ రెడ్డి లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ కట్టలు తెంచుకుంటా ఉన్నది. 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలకు ఏం అభివృద్ధి చేసినాం, ఏం సంక్షేమ పథకాలు అమలు చేసినాం, ఇచ్చిన హామీలను ఏవి నెరవేర్చినామో చెప్పుకోవడానికి ఏమీ లేక, మరి అదేవిధంగా ఆ రోజుకో స్కామ్ బీఆర్ఎస్ వాళ్ళు బయటికి తీయడంతో మరి ఇక్కడ విద్వేష రాజకీయాలకు దిగుతా ఉన్నాడు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, ఇక్కడ ఏదైతే రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపు దిక్కుకొని మరి రావుల మీద విషం కక్కడానికి కుల రాజకీయాలను మొదలుపెట్టిండు. దానిలో భాగంగా మరి ఇక్కడ ఏదైతే తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చినటువంటి తెలంగాణ జాతి పితను మరి నిన్న మళ్ళీ ఏదైతే అనుచిత వ్యాఖ్యలతోటి దూషించిన అంశాన్ని మరి ఇక్కడ తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఈసడించుకుంటున్న పరిస్థితి. ఒకవైపు స్కాముల్లో మునిగి తేలుతూ మరి ఇక్కడ ప్రజల సొమ్మును పందికొక్కులాగా బొక్కుతా ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ వాటిని బయట పెడతా ఉన్నారు. నిన్నటి రోజున KLSR కంపెనీకి సంబంధించి ఏదైతే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టిండ్రు. దీని మీద సుప్రీంకోర్టు ఆల్రెడీ ఏదైతే విచారణ సంస్థలను ఆదేశించింది, నోటీసులు జారీ చేసింది. మరి దాని నుంచి తప్పించుకోవడానికి, దాని నుంచి జనం దృష్టిని మరల్చడం కోసమే ఆ రోజున కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి దొంగే దొంగ నడిచినట్టుగా ఇవాళ ఏదైతే 10 సంవత్సరాల పాటు పారదర్శక పాలన అందించినటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ అధినేత మీద మరి బురద జల్లే కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అని, అదేవిధంగా కాళేశ్వరం అని, అదేవిధంగా ఏదైతే ఈ కార్ రేస్ అని అనేక రకాల ఆరోపణలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న రేవంత్ రెడ్డి తన స్కాములను కప్పిపుచ్చుకోవడానికి మాత్రం విద్వేష రాగాన్ని ఎత్తుకున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఏది ఏమైనా కూడా మున్సిపల్ ఎన్నికల్లో 2 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా విద్వేషపూరిత ప్రసంగాలే తమకు ఓట్లు రాలుస్తాయని చెప్పి భావిస్తున్న రేవంత్ రెడ్డికి మరి ఇక్కడ ఖచ్చితంగా భంగపాటు తప్పదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మంథని నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే నిన్నటి రోజున మంథని నియోజకవర్గంలో మరి ఇక్కడ మంథని మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులందరినీ పరిచయ కార్యక్రమం పెట్టిండు. నిన్నటి రోజున మరి పుట్టా మధుకర్ గారు 13 మంది మరి ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థులను మరి ఇక్కడ నిన్నటి రోజున గాంధీ చౌక్ లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ పరిచయ కార్యక్రమంతో పాటు మంథనిలో సింగిల్ పాయింట్ ఎజెండా అవినీతి రహిత పరిపాలననే మా ధ్యేయం అని చెప్పి, అదేవిధంగా దోపిడీ నుంచి మంత్రికి విముక్తి కలిగిస్తాం, ఏదైతే ఇంటి పర్మిషన్లకు మరి ఇక్కడ కొర్రీలు పెట్టుకుంటూ ఇండ్లు కట్టుకునే వాళ్ళ దగ్గర పైసలు వసూలు ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొడతాం, ఇండ్ల కూల్చివేతలు ఏవైతే పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పిస్తాం. మొత్తంగా మా 13 మంది మరి ఇక్కడ కౌన్సిలర్లను గెలిపించినట్టయితే వాళ్ళు మీకు సెక్యూరిటీ గార్డ్ లాగా, ఏదైతే వాచ్మెన్ లాగా, రక్షకుల లాగా పనిచేస్తారు. మంత్రిని దోపిడీకి గురి కాకుండా వాళ్ళ తమ వృత్తులను చేసుకుంటూనే మరి ఇక్కడ ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, అదేవిధంగా పండ్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కూరగాయల షాపులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా అక్రమ వసూళ్లకు పాల్పడరు. గతంలో చూసినాం ఏదైతే పుట్ట శైలజ గారి హయాంలో మంత్రి సర్పంచ్ గా, అదేవిధంగా మంత్రి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎంత పారదర్శకమైన పాలన అందించిండ్రు. మంత్రి ప్రజలందరూ కూడా ఎంత మరి నిక్కచ్చిగా ఏదైతే గుండెల మీద చేసుకొని ఆరాంగా ఉన్నారో మరి ఇక్కడ ఏదైతే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో మంత్రి ప్రజలు ఏ విధంగా నరకం చూస్తా ఉన్నారు, ఏ విధంగా బ్లాక్ మెయిలర్లు ఇల్లు కూల్చేస్తామని చెప్పి ఆల్రెడీ ఇళ్లను కూల్చేసిన 4 ఇళ్లను కూడా కూల్చేసిన అంశాన్ని నిన్నటి రోజున పుట్టా మధుకర్ గారు ఉదహరిస్తూ మీరందరికీ రక్షణ కల్పించాలంటే బీఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపించండి, నేను ఇక్కడే ఉంటా, మీ అందరికీ మేము కాపలాదారులుగా ఉంటాము, మంత్రిని దోపిడీకి గురి కాకుండా కాపాడే బాధ్యత మాది అని చెప్పి నిన్నటి రోజున ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పడం జరిగింది. సమావేశానికి పెద్ద సంఖ్యలో మరి నిన్నటి రోజున మంథని పట్టణ ప్రజలు హాజరై జేజేలు వలికిన పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే కలెక్షన్లు మొదలైతాయి, మంత్రి ఎమ్మెల్యేకు ఓట్లు వస్తేనే పథకాలు ప్రజలు గుర్తుకు వస్తారు, కుర్చీ కుటుంబం కోసం కులాలను మోసం చేస్తున్న నాయకులు మేనిఫెస్టోతో నాడు మంత్రిని నేడు రాష్ట్రాన్ని మోసం చేసిన దుద్దిల్ల శ్రీధర్ ఆలోచన చేయకుండా ఓటు వేస్తే మళ్ళీ గోసపడతారు. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ మంత్రి మున్సిపాలిటీలో మళ్ళీ కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే కలెక్షన్లు, ఇంట్ల కూల్చివేతలు,
మొదలు పెడతారని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం సాయంత్రం పట్టణంలోని గాంధీ చౌక్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పరిచయ వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తాము నాయకులుగా ఎదగక ముందు, నాయకులుగా ఎదిగిన తర్వాత మంత్రి పట్టణం ఎలా తయారైందో ఆలోచన చేయాలన్నారు. ఎన్నికలు ఓటు వస్తేనే మంత్రి ఎమ్మెల్యేకు పథకాలు గుర్తుకొస్తాయని, మున్సిపల్ ఎన్నికలు వచ్చాయని ఇటీవలే శిలాఫలకాలు వేసిన విషయం గుర్తించాలన్నారు. అంతేకాకుండా 2020 మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రభుత్వం అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యేగా మంత్రి అభివృద్ధికి మేనిఫెస్టో రాశానని, ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదన్నారు. ఇక్కడ మేనిఫెస్టో రాసి మంత్రి ప్రజలను మోసం చేసిన మంత్రి ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రానికి మేనిఫెస్టో రాసి యావత్ సమాజాన్ని మోసం చేసిందని చెప్పి మరి 2020 మున్సిపల్ ఎన్నికల్లో కూడా దుద్దిల శ్రీధర్ తమ కౌన్సిలర్ అభ్యర్థులను కనుక గెలిపించినట్టయితే ఈ అంశాలు మేము మరి ఇక్కడ నెరవేరుస్తా అని చెప్పి ఒక మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పిండు, 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ సప్లై చేస్తా అన్నాడు. బస్ స్టాండ్ లో ఉచిత మినరల్ వాటర్ సప్లై చేస్తా అన్నాడు. 5 రూపాయలకే భోజనం పెట్టిస్తా అన్నాడు. యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం మరి ఇక్కడ ఏదైతే శిక్షణా కేంద్రాలు పెడతా అన్నాడు, మరి ఏదైతే పోటీ పరీక్షల కోసం శిక్షణా కేంద్రాలు పెడతా అన్నాడు, స్వయం ఉపాధి కల్పిస్తా అన్నాడు. 2935 మంది ఏదైతే జాబ్ కార్డులు కోల్పోయినో వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తా, అవసరమైతే ప్రైవేట్ రంగంలో వివిధ సంస్థలతోటి మాట్లాడి మరి ఇక్కడ ఏదైతే పరిశ్రమలను నెలకొల్పి మరి వాళ్ళకు ఉపాధి కల్పిస్తా అన్నాడు. ఓనీ 2020లో నువ్వు మామూలు ఎమ్మెల్యేగానే ఉన్నావు, నువ్వు చెప్తే కూడా రాలేదనుకుందాం. మరి ఇవాళ చూసుకున్నట్టయితే నువ్వు మంత్రి అయి 2 సంవత్సరాలు అవుతుంది. నీ చేతులనే పరిశ్రమల శాఖ ఉన్నది, నీ చేతులనే ఐటీ శాఖ ఉన్నది. మరి ఎందుకు నువ్వు వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించలేదు? ఏదో సంచార వైద్య బృందాలన్నావు, సంచార వైద్య బృందాల మాట దేవుడు అరుగు. ఉన్న హాస్పిటల్నే దాన్ని సరిచేయలేక మరి చతికిల పడేస్తా ఉన్న పరిస్థితిని ఇలా మనం ఇక్కడ చూడాలి. కాంగ్రెస్ అంటేనే దోపిడీ, కాంగ్రెస్ అంటేనే బ్లాక్ మెయిలింగ్. ఎంతమంది ఇండ్లు కూల్చేసిర్రో మంత్రి మున్సిపల్ ప్రజానీకం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన మున్సిపల్ మేనిఫెస్టో పెట్టి మరి ఇక్కడ అధికారంలోకి రాగానే పుట్టా శైలజ గారిని మున్సిపల్ చైర్మన్ గా తొలగించి వాళ్ళను చైర్మన్ గా ఎంపిక చేసుకున్నాడు. మరి మీ వాళ్ళు చైర్మన్ ఎన్నికనైనాకనన్నా నీ మేనిఫెస్టోను అమలు చేసినవా? 2 రూపాయలకు మంచినీళ్ళు ఇస్తాను, ఏమైనాయి మంచినీళ్ళు? ఏమైంది నీ భోజనం? ఏమైంది? మరి ఈ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు 3 ఎకరాలలో ఆట స్థలం అన్నావు, పార్కులు అన్నావు, జిమ్ అన్నావు, మరి అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ అన్నావు. ఏది లేకుండా లాస్ట్కి వస్తే మొన్న ఏదైతే మున్సిపల్ ఎన్నికలు వస్తాయని చెప్పి అక్కడ ఒక పెద్ద కుల సంఘాలకు మొత్తం శిలాఫలకాలు వేసిండు. వాటికి టెండర్ ఎప్పుడు పిలిచిండు? మొన్న జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బిడ్లు ఆహ్వానం చేస్తే ఒక్కడు కూడా రాలేదు. మళ్ళా తర్వాత రెండోసారి 23వ తేదీ నుంచి 27వ తేదీ దాకా టైం పెట్టి టెండర్లు పిలిచినా ఒక్కరు కూడా రాలేదు. ఎందుకంటే మంత్రికి వస్తే ఇక నీ మారీచులు, కీచకులు లాంటి నీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నీ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఎగబడి దోసుకుంటారని చెప్పి కాంట్రాక్టర్లు మంత్రికి రావడానికే జంకుతా ఉన్నారు. ఆ విధంగా తయారైంది నీ బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థ, నీ నాయకుల వ్యవస్థ. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ మంత్రిని మరి మీరు ఎంతన్నా దోసుకోండి, ఏమన్నా చేసుకోండి, నేను ఎక్కడనో హైదరాబాద్ లో ఉంటా, నేను వచ్చినప్పుడు నాకు నీరాజనాలు పలకడానికి మీరు చుట్టుంటే చాలు అని చెప్పి మంత్రిని ప్రజానీకాన్ని మరి ఇక్కడ హింసించుకు తినే నాయకులకు అప్పగించడానికి దండుపాల్యం బ్యాచ్ కప్పచెప్పడానికి ఇవాళ 13 మందిని నిలబెట్టిండు శ్రీధర్ బాబు. మంత్రి ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా మంత్రికి రక్షకులు ఎవరో, మంత్రి భక్షకులు ఎవరో తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇళ్ల పర్మిషన్ల పేరుతోటి, ఇంటిని కూల్చేస్తామనే పేరుతోటి మరి ఎంతమంది దగ్గర అక్రమ వసూళ్లు చేసిండ్రు, అందులో ఎవరెవరు భాగస్వాములో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దీనికి పూర్తి కారణం శ్రీధర్ బాబు కాదా అనే విషయాన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. ఆయన నాయకులను ఒక్కరోజైనా కట్టడి చేసిండా? రెడ్డి సంఘం బిల్డింగ్ కు తాళాలు పెడితే కనీసం ఆ తాళం చేయి కూడా ఇప్పియలేకపోయిండు. మరి ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. అంటే ఆయన ఎవడెక్కడ పోతే నాకేంది, నా సీటు పదిలంగా ఉంటే చాలు అని కోరుకునేటోడే. కాబట్టి ఇవాళ మంత్రిని కనుక కాంగ్రెస్ చేతిలో పెట్టినట్టు అయి ఉంటే మున్సిపాలిటీని మొత్తం అక్కడ దండుపాల్యం బ్యాచ్ లాగా మీద పడి దోచుకొని తింటారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా పుట్టా మధు గారు మరి ఇక్కడ ప్రకటించినటువంటి ఏదైతే 13 మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళను కనుక గెలిపించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మీకు రక్షకులుగా, వాచ్మెన్ లాగా, మరి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తారు. దోపిడీని అరికట్టడానికి ఏదైతే ఇంటి పర్మిషన్లకు
మరి ఇక్కడ చేతివాటం ప్రదర్శించే అవన్నిటికీ చెక్కు పెడతారు. పుట్టమధు గారు స్థానికంగా ఉండి ఎక్కడికక్కడ ఈ అవినీతిని అంతం చేయడమే, అవినీతి రహిత పరిపాలన అందించడమే, మంతని పట్టణాన్ని సుందరీకరణ చేయడమే, పారిశుద్ధ్యంలో మరి ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ కేటాయించి మంతనిని సర్వాంగ సుందరంగా రూపుదిద్దాలంటే, దోపిడీ నుంచి విముక్తి చేయాలంటే ఖచ్చితంగా పుట్టా మధుకర్ గారు పెట్టినటువంటి 13 మంది కౌన్సిలర్లను కనుక గెలిపించి పుట్టమధు గారికి అప్పగించినట్టయితే మీ అందరికీ కూడా భరోసా ఉంటది, నమ్మకం ఉంటది. మీరు మంతనిలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటది. కాబట్టి మంతని మున్సిపల్ ప్రజానీకం ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణ. రేవంత్ బినామీ కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్టులు, ప్రజాధనాన్ని దోషపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కాదు, బినామీ మాస్టర్. సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల పనులు కట్టబెట్టిండు. KLSR కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ తీరుపై రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీసు. సిబిఐ, ఈడీ, SFIA విచారణకు ఆదేశాలు. KLSR పై వెంటనే విచారణ ప్రారంభించాలి. అప్పటిదాకా సంస్థ కార్యకలాపాలు నిలిపివేయాలి. బినామీ కంపెనీకి నోటీసుల అంశాన్ని దాచేందుకు సిట్ పేరిట దావోస్ నుంచి రేవంత్ రెడ్డి డ్రామాలు. కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టి కాంట్రాక్టులు రద్దు చేయాలి. KLSR స్కామ్ పై కిషన్ రెడ్డి స్పందించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR డిమాండ్ అని చెప్పి మరి ఇక్కడ దివాలా తీసినటువంటి KLSR కంపెనీకి ఇక్కడ మెదక్ R&B వర్క్ కు సంబంధించి 116 కోట్లు, షాద్నగర్ పరిగి రోడ్డుకు సంబంధించి 135 కోట్లు, మోతీ సూర్యాపేట లిఫ్ట్ పనులు 1910 కోట్లు, రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరిట 320 కోట్ల కాంట్రాక్టు, వెటర్నరీ సైన్స్ ఇంటర్నేషనల్ కాలేజీ కొడంగల్లో 145 కోట్లు, అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించి 165 కోట్లు, అదేవిధంగా అమృత్ పథకానికి సంబంధించి, జల్ జీవన్ కి సంబంధించి, యంగ్ ఇండియా స్కూల్స్ మొత్తంగా 6,000 కోట్ల పనులను అప్పచెప్పిండ్రు. ఆ సంస్థ ఏమో సిబ్బందికి జీతాలు ఇవ్వడానికే మరి ఇక్కడ దివాలా తీసి ఉన్నది. ఆ కంపెనీకి 6,000 కోట్లు ఎందుకు ఇచ్చారంటే ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించిన బినామీ కంపెనీ, రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన వాడిన కారు ఏదైతే ఉన్నదో ఆ బ్లాక్ కారు, ఆ కారు కూడా మరి ఇక్కడ ఏదైతే KLSR కంపెనీ పేరు మీదనే ఉన్నదని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన బినామీ చీఫ్ మినిస్టరే కాదు, బినామీ మాస్టర్ అని చూపించే భాగవతం ఇది. రేవంత్ వాడుతున్న TS07F0009 నెంబర్ ల్యాండ్ క్రూజర్ బ్లాక్ కార్ KLSR కంపెనీ పేరు మీదే ఉన్నది. ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు. 2.5 కోట్ల విలువ చేసే ల్యాండ్ క్రూజర్ ను KLSR కంపెనీ ఎందుకు ఈయనకి ఇచ్చింది? వీళ్ళందరూ కూడా మరి అది బినామీ కంపెనీ కాబట్టి మరి దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు. దీని మీద సుప్రీంకోర్టు ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది. మరి ఇక్కడ CBI విచారణ చేయమన్నది, అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ ఈడీని విచారణ చేయమన్నది, SFIAని విచారణ చేయమన్నది. అయినా కూడా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకు కూడా నోటీసులు పంపించింది, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. కానీ ఎక్కడి వాళ్ళు అక్కడ గప్చుప్ ఉన్నారు. బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతా ఉన్నది. ఈ వార్తలు పంచుకుంటా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇవాళ ఒక స్కామ్ ను బయట పెట్టంగానే రేవంత్ రెడ్డి లోపల ఫ్రస్ట్రేషన్ తన్నుకొని వచ్చి ఏం చేస్తాడు? విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసి మరి అందరినీ కూడా దృష్టి అటువైపు మరల్చే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలని. నిన్నటి రోజున ఆయన ఏం మాట్లాడుతా ఉన్నాడు? మరి ఇక్కడ ఏదైతే తెలంగాణను తీసుకొచ్చి చావు నోట్లో తలబెట్టినటువంటి మరి ఇక్కడ కేసీఆర్ గారిని ఎంత అవమానకరంగా మాట్లాడుతా ఉన్నాడు. ఆయన లోపల ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా ఉన్నది? ఒకవైపు మున్సిపల్ ఎన్నికల్లో భంగపాటు తప్పదని చెప్పి ఒకవైపు సర్వేలు, రెండో వైపు బీఆర్ఎస్ వాళ్ళు స్కామ్ల మీద స్కామ్లు అన్నింటినీ కూడా బయట పెడతా ఉన్నారు. మొన్ననే కోల్ స్కాము, మళ్ళా దీనికి సంబంధించి KLSR కి సంబంధించిన స్కాము ఏకంగా సుప్రీంకోర్టే నోటీసులు ఇచ్చినా కూడా గప్చుప్గా దాన్ని బయటపడకుండా ఏదైతే కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై మరి దాన్ని దాచిపెడతా ఉన్నారో నిన్నటి రోజున KTR మరి బట్టబయలు చేయడంతో దాన్ని అందరి నుంచి డైవర్షన్ చేయాలంటే మరి ఇక్కడ ఏదైతే నీచమైన భాష కూడా దిగజారిపోయి మరి అందరూ దీని మీదే చర్చ ఉండాలని నిన్న ఆయన మాట్లాడిన మాట కనుక విన్నట్టయితే, వినోద్రావు నీ చేత, ఎర్రమల్లి దయాకరావు నీ చేత, ఉక్కడపల్లి కృష్ణారావు గారు నీ చేత, లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ చేత. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటే ఈయన రగిలిపోతాడు. మరి ఆంధ్ర నాయకుల సంకనాకిన నువ్వు జాతిపిత అవుతావా? మరి ఒక్కరోజు కూడా జై తెలంగాణ అని నిన్ను తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రిని చేసి నీ కింద పనిచేసే ఆ దద్దమ్మ మంత్రుల కన్నా సిగ్గుండాలే, బుద్ధి ఉండాలే. మరి సిగ్గులేని వాళ్ళందరూ అధికారం కోసం నీ సంకనాకుతా ఉన్నారు. నువ్వేమో ఆంధ్రలో సంకనాకుతున్నావు. ఇవాళ సాగు నోట్లో తలబెట్టి ఇవాళ తెలంగాణను తీసుకొచ్చి సబ్బన్న వర్గాలను ఏకం చేసి నువ్వు చెప్తున్న జేఏసీలు కూడా కేసీఆర్ సృష్టించినవే. ఏదైతే కేసీఆర్ అంటే పడని వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి వాళ్ళ ఇగోను సాటిస్ఫై చేయడానికి
కోదండరాం లాంటి డమ్మీలను తీసుకొని వచ్చి ఆయనను జేఏసీ చైర్మన్ చెప్పి ఆయనను తీసుకొచ్చి ఒక పీఠ వేసి ఆయన నేతృత్వంలోనన్నా పనిచేయండి అని చెప్పి ఈ రకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి ఇలా తెలంగాణను సాధించిండు. చివరికి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తప్ప మరి ఇక్కడ కేంద్రం మెడలు వంచడం సాధ్యం కాలే, కాంగ్రెస్ దిగి రాలేదు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని పట్టుకొని ఆరా తోరా అని ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు? ఎందుకంటే ఇక్కడ బ్లాక్ మెయిలర్, చీటర్, మరి ఇక్కడ ఇది ఒక దద్దమ్మను ఒక మరి ఏదైతే నీచమైన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా ఉంటది. ఇవాళ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు పడనన్ని తిట్లు ఇలా రేవంత్ రెడ్డి పడతా ఉన్నాడు. ఎందుకు అని అంటే యథా రాజ తదా ప్రజ అన్నట్టు ఈయన ఏవైతే మాట్లాడుతా ఉన్నారో ఆఖరికి బుచ్చమెత్తుకునేటోళ్ళు కూడా మరి ఆరా తోర వీకెళ్ళి దిగుతలేరు రేవంత్ రెడ్డిని. అంటే మరి ఇంత బతికి ఆ ముఖ్యమంత్రి పీఠం ఎందుకు సప్పుడే ఏదైనా ఉల్లాటతోటి ఉరేసుకొని సచ్చిన మంచిది రేవంత్ రెడ్డి తిట్లు భరించకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా భరిస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంత నీచమైన మురికి కంపుతోటి ఉన్నాడు కాబట్టి ఆ రకంగా జనాలు కూడా తిడుతా ఉన్నారు. జనాలు కూడా ఏం తప్పు లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇదే విషయంగా నిన్నటి రోజున హరీష్ రావు గారు చెప్పిండు, ఏదైతే మరి ఇక్కడ దావోస్ పర్యటన కనిపోయి అటు నుంచి అంటే హార్వర్డ్ లో నేను చదువుతా అని చెప్పి ఈయనకు మరి ఇక్కడ ఇంగ్లీషే రాదు, పోయి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతా అన్నాడు. మరి అక్కడ బాత్రూములు గడేటోళ్ళతోటి పాఠాలు నేర్చుకున్నాడు కావచ్చు. ఈ 10 రోజులు 15 రోజులు లేకపోతే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది. మరి ఇక్కడ హరీష్ రావు గారు ఈ విషయంగా ఏం చెప్పారు ఒకసారి విన్నట్టయితే, మొన్నదాకా 15 రోజులు లేకుండే ఈ తెలంగాణలో శబ్ద కాలుష్యం తగ్గిపోయింది. 14 రోజులు అమెరికా పోయింది. టీవీలోని ప్రశాంతంగా ఉండే తెలంగాణలో శబ్ద కాలుష్యం లేదు, మళ్ళా మోపైంది ఇండియాలో వచ్చింది. మళ్ళంతా తొలి మాటలు, ఒరుడు, ఆగమాగం. ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు దాని చుట్టూ చేరి సానుభూతి తెలుపుతాయి. కానీ ఎస్ఎల్బిసిలో 8 మంది చచ్చిపోతే మామ, అల్లుడు, బావ, బామ్మకి దావతులు చేసుకొని ఇక సంతోషపడ్డారు. ఎస్ఎల్బిసి ఆగిపోయింది. ఇది చేత కాదు. మరి దానిలో ఎట్లా చేయాలి, పనులు ఎట్లా చేయాలో తెలియని నీ అసమర్థతను కూడా పక్కలో మీదకి నెట్టేస్తావు. ఎస్ఎల్బిసిలో దానికి రక్షణ లేదురా అయ్యా, దాని పనులు ఇప్పుడు చేపట్టినట్టయితే అది కూలిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పి ఇంజనీర్లు అందరూ కూడా హెచ్చరించినా కూడా వీళ్ళకి ఏదో తెలుసు అన్నట్టు తోకలెక్క దానిలో పోయి మీటర్ రవ్వకముందే మొత్తం కూలి 8 మంది సజీవ సమాధి అయితే మీరు హెలికాప్టర్లు వేసుకొని తిరిగిర్రు, మీరు అక్కడ చేపల కూరలు అందించుకొని తిన్నారు. ఉల్టా మళ్ళా దొంగే దొంగ అని అరవడంలో ఇక రేవంత్ రెడ్డిని మించిన లేడు. ఏదైతే మరి ఇక్కడ పూర్తిగా విలువలు లేని వ్యక్తికి ఒక పదవిని అప్పచెప్తే ఆ మొత్తం ఆ పదవి విలువని ఏ విధంగా తీసేస్తాడనే దానికి నిదర్శనంగా రేవంత్ రెడ్డిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ కి క్లీన్ చిట్ అట. ఆయన కాంగ్రెస్ లో చేరినట్టు ఆధారాలు లేవు. బీఆర్ఎస్ లో ఉన్న కాంగ్రెస్ తో పనిచేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వెల్లడి. స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా విస్మయం. కడియం విచారణ 19 వాయిదా. కడియం కూడా బీఆర్ఎస్ లో ఉన్నాడు, సంజయ్ కూడా బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఎందుకంటే ఈ స్పీకర్ కు కళ్ళే లేవు. మరి ఇక్కడ కళ్ళకు గంతలు కట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఒకవైపు ఈ సంజయ్ జీవన్ రెడ్డి కొట్లాడుతా ఉన్నారు. కొత్తగా వచ్చిన వానికి బీఫామ్లు ఎందుకు ఇస్తా అన్నారు, ఈయనకు సంబంధించిన వాళ్ళందరికీ బీఫామ్లు ఇస్తా ఉన్నాడు. బాజాప్తా కాంగ్రెస్ కార్యాలయంలో కూర్చొని నేను కాంగ్రెస్ కాదు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు అని అంటే మరి ఏ విధంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంత నీచానికి దిగజారిపోయి ఇంత నీచంగా మాట్లాడుతున్న వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చుట్టూ కాంగ్రెస్ వాళ్ళని కూర్చోబెట్టుకొని కాంగ్రెస్ కండువాలు మెడలో వేసుకొని ఆయన మాట్లాడుతున్న మాటలు విన్నట్టయితే, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. ఇంత దిగజారిపోయి ఇంత నీచమైన మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూర్చుండబెట్టుకొని ఇవాళ మొత్తం కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో కూర్చొని నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, నేను కాంగ్రెస్ వాళ్ళతో కలిసి పనిచేస్తాను. కలిసి పనిచేసుడు ఏందిరా అయ్యా అంటే నువ్వు పెళ్ళెవల్ని చేసుకున్నావు, మరి ఎవరికి మరి ఇక్కడ మార్వానానికి పోయినావు అన్నట్టున్నది నీ పరిస్థితి. ఏదైతే మరి ఇక్కడ ఉంపుడు గత్తెలు కూడా నేను బరాబరి నాకు కూడా హక్కు ఉన్నది అన్నట్టుగా ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్
గెలిచి పదవి పోతుందని చెప్పి ఆ పదవి కోసం దిగజారుడు మాటలు మొత్తం మరి ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ ముఖం మీద ఉమ్మేస్తున్నా పక్కనే ఉన్నటువంటి ఆయన మీద ఓడిపోయిన జీవన్ రెడ్డి రోజు బండబూతులు తిడుతా ఉన్నా కూడా మెడలు పట్టి దొబ్బి చెప్పులు పట్టి కొడతా అన్నా కూడా లేదు 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 నేను బీఆర్ఎస్ఏ కానీ మరి నేను కాంగ్రెసే అని ఇక్కడ రెండు పడవల మీద వేసుకొని పదవి పోద్దని చెప్పి బీఆర్ఎస్ అని చెప్పుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీలతో అంటగాకుంటూ చేస్తా ఉన్నాడు. నియోజకవర్గ ప్రజలు పిచ్చోలు కాదు, రేపటి రోజున నువ్వు ఓట్ల కోసం పోతే నిన్ను ఖచ్చితంగా మరి దేంతో స్వాగతం పలకాలో దాంతో స్వాగతం పలికి నీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఇక స్పీకర్ అయితే ఖచ్చితంగా మరి నేను ఉట్టి కీలు బొమ్మనే మరి ఇక్కడ వాళ్ళు ఎట్లాడితే అట్లా ఆడే కీలు బొమ్మని తప్ప నా చేతులు ఏమి లేదని చెప్పి స్పీకర్ పదవికే మరి ఇక్కడ పూర్తిగా అది దానికి ఒక కలంకం తీసుకొస్తున్న వ్యక్తి ఇవాళ స్పీకర్ మరి గడ్డం ప్రసాద్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మేడిపండుల మేడారం కట్టడాలు గద్దెల పునరుద్ధరణపై సర్వత్రా విమర్శలు, రాలుతున్న శిలలు, తేలిపోయిన సర్కార్ గొప్పలు, హడావిడి పనులతో అస్తవ్యస్తమైన గద్దెల ప్రాంగణం. నిన్నట్రాక ఏర్పాట్లు ఏమని చేయలేవు అనుకున్నాం, మరి ఇక్కడ చూసుకుంటే 250 కోట్లు కూడా గంగపాలు చేసిర్రు, తూతూ మంత్రంగా పెట్టి ఇలా వారం రోజులు కూడా ఆగక ముందే కూలిపోతా ఉన్నాయి 250 కోట్లు. అందుకే కాంట్రాక్ట్ల కోసం మంత్రులు కొట్లాడుకున్నది. నా మనిషి కాంట్రాక్ట్ అంటే నా మనిషి కాంట్రాక్ట్ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ ఎందుకు కొట్లాడిరు అంటే 250 కోట్లలో 100 కోట్లు అప్పనంగా మింగచ్చు అని చెప్పి మరి తూతూ మంత్రంగా చేసే పనులు మాకి అంటే మాకి అని కొట్లాడుకొని 250 కోట్ల ప్రజాధనాన్ని మింగిన దొంగలు ఈ మంత్రులు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. నికర జలాలకే ఏపీ ఎసరు, మరోసారి మిగులు జలాలంటూ కలరింగ్. తాజాగా తెలంగాణ నీటి కోటాకే సూటి, రాష్ట్ర వాటా ఎగ్గొట్టేందుకు గూడుపుటాని. ఏపీ కొత్త ఎత్తులకు సిడబ్ల్యూసి సైతం వత్తాసు, 65% డిపెండబిలిటీ కింద ఛాన్స్ అంటూ వాదన అని చెప్పి అక్కడ మిగులు జలాల పేరుతోటి ఇవాళ మరి ఇక్కడ పోలవరం నల్లమల సాగర్ లింకు, పోలవరం బనకచెర్ల లింకు పెట్టుకొని లాస్ట్ కు దానికి అలొకేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ దద్దమ్మ చేతగాని రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ చేతులు ఎత్తేస్తా ఉన్నది. మన నీళ్లను దోచుకుపోవడానికి కుట్రలు జరుగుతూనే ఉన్నాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. చంద్రహాస్ పై కేసట, మరి ఇక్కడ ఏదైతే సినీ కార్యక్రమంలో బూత్ పాటలు వాడిండు, ఆ బూత్ పాటలు వాడిన ఆ యువ నటుని మీద కేసు నమోదైన విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. బక్రాన్పల్లి కేజీబీవీలో ఫుడ్ పాయిజన్, 8 మంది విద్యార్థులకు అస్వస్థత, దవాఖానలో చేర్పించిన సిబ్బంది, తల్లిదండ్రులతో టీచర్ దురుసు ప్రవర్తన అని చెప్పి రోజు కనబడతా ఉన్నాయి విద్యార్థులు. నిన్న పాము కాడు తోటి, మొన్న కరెంట్ షాక్ తోటి, మళ్ళీ ఫుడ్ పాయిజన్లతోటి రకరకాలుగా ఇబ్బందులు పడి మృత్యు కోరాలుగా మారుతా ఉన్నాయి ఇలా గురుకులాలు. మరి ఇక్కడ దీనికి సంబంధించిన మంత్రి ఎవడా అంటే సాక్షాత్ రేవంత్ రెడ్డి. నా చేతుల్లో పెట్టుకున్న దాన్ని అద్భుతంగా చేద్దామని, ఇదేనా నీ అద్భుతం? చేతగానోడు దద్దమ్మ, ఇక్కడ నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హుని కాదంటే ఇంకా మంత్రి పదవులకు శాఖలన్నీ చేతులు పెట్టుకొని ఇవాళ రాష్ట్రాన్ని సర్వభ్రష్ట పాలన జరుపుతున్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 4వ తేదీ దాటినా నో శాలరీ అట. విద్యుత్ సంస్థల్లో ఇప్పటి వరకు మరి 1వ తేదీన టంచన్ పడేది, మరి వాళ్ళు ఏదో నిరసన తెలియజేస్తాను అని చెప్పి అలా జీతాలను ఆపిందని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కమిషన్ల సర్కార్, వసూళ్ల రాజ్యం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆరా ట్యాక్స్, హప్తా, కమిషన్ల వసూలే అని చెప్పి బీజేపీలు చెప్తాను. బీజేపీ కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళు కమిషన్లు తీసుకుంటా ఉంటే వాళ్ళ దగ్గర మీరు వాటాలు పంచుకుంటా ఉన్నారు. ఒక్కడు కూడా ఇప్పటి వరకు మరి ఆడు కమిషన్లు తీసుకుంటా ఉన్నాడు. మరి ఆల్రెడీ కోల్ టెండర్లలో పెద్ద ఎత్తున మోసాలు జరిగినాయి. మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? 49% వాటా కేంద్రానికి ఉన్నది. అయినా కూడా సిబిఐ విచారణ చేయమంటే రాష్ట్రం కోరిత చేస్తా అంటున్నావు అంటే నువ్వు ఎంత దద్దమ్మవో, కిషన్ రెడ్డి ఎంత దద్దమ్మనో దీని ద్వారా తేటతెల్లమవుతున్న విషయాన్ని మనం గమనించాలి. మనోడై ఉండాలంట, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ని గెలిపించాలి. మిర్యాల కూడా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినోడు మరి ఇక్కడ రాగద్వేషాలకు అతీతంగా మరి ఇక్కడ తన పర భేదం లేకుండా పరిపాలన సాగించాలి. ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు మనోళ్ళు అయితేనే నిధులు ఇస్తా, కాంగ్రెస్ వాళ్ళు అయితేనే నిధులు ఇస్తా అని మాట్లాడుతా ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యం మీద మరి గౌరవం లేని వ్యక్తిని, ఇవాళ ప్రజల మీద గౌరవం లేని వ్యక్తిని, అసలు మనిషికి విలువే లేని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ఇవాళ తెలంగాణ ప్రజానీకం ఎంత అల్లాడుతా ఉన్నారు అనేది దేశం మొత్తం కూడా యావత్ దేశం చూస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. విద్యుత్ సర్వీసింగ్ ఈజీ, కిలోమీటర్ వరకు నిర్దిష్ట సర్వీస్ లైన్ ఛార్జీలు, ఇప్పటి వరకు సర్వీస్ లైన్ నిర్మాణ వ్యయం వసూలు, ఇక నుంచి వినియోగదారులకు తప్పనున్న భారం. ఉత్తర్వులు జారీ చేసిన టీజీఈఆర్సీ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలట. మరి ఇక్కడ విద్యుత్కు సంబంధించి కిలోమీటర్ లోపు ఉన్నట్టయితే గతంలో చూసుకున్నట్టయితే దానికి ఎస్టిమేషన్ వేసి దానికి సంబంధించిన లైన్ డబ్బులు మనమే కట్టాలి, ఫోన్ల డబ్బులు మనమే కట్టాలి. మరి అవన్నిటి కూడా మరి ఎస్టిమేషన్ వేసిస్తే మనం డబ్బులు కట్టిన తర్వాత చేసేది. ఇక నుంచి అలాంటివి లేవు, కేవలం మరి అక్కడ ఛార్జెస్ కడితే సరిపోతుంది. ఆ ఎస్టిమేషన్లు అన్ని బంద్.
కిలోమీటర్ లోపు ఉంటే మరి ఇక్కడ ఏం కట్టాల్సిన అవసరం లేదు, దాని యథావిధిగా దానికి చెల్లించాల్సిన ఛార్జీలు మాత్రమే అని చెప్పి అది నేటి నుంచే అమలు అని చెప్పి మరి ఇక్కడ విద్యుత్ శాఖ ప్రకటించింది. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న కాంగ్రెస్ ఏదైతే ప్రధానమంత్రి మోడీ వచ్చిన రోజు చెప్పిండు ఆర్ఆర్ ట్యాక్స్ అని, ఇక మళ్ళీ రెడ్డచ్చ మొదలై అని కొత్త బిచ్చగాడు వచ్చిండు నితిన్ నవీన్ అని, మళ్ళా దేశానికి సంబంధించి బీజేపీ అధ్యక్షుడు మరి ఇక్కడ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు, మళ్ళీ ఆయన మొదలుపెట్టిండు ఆర్ఆర్ ట్యాక్స్ అని. మరి 2 ఏళ్ల నుంచి ఏం బిక్తాంది కేంద్ర ప్రభుత్వం? మరి ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి రాష్ట్రాన్ని మొత్తం దోపిడీకి గురి చేస్తా ఉన్నారు అని చెప్పి మరి మీకు తెలిసిన విషయమైనా కేంద్రం ఎందుకు పట్టించుకుంటలేదు? ఒకవైపు కళ్ళ ముందట దోపిడీ చేస్తా ఉన్నారు అని చెప్పి మరి ఇక్కడ హరీష్ రావు లాంటి వారు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు దానికి చర్యలు లేకుండా ఇద్దరు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు ఇద్దరు వాటాలు పంచుకుంటా ఉన్నారు. ఓలి మీద ఓలు నేను తిట్టినట్టు చేస్తాను, వేడిసినట్టు చేయని చెప్పి మాటలు అనుకుంటూ బీఆర్ఎస్ నే టార్గెట్ చేసుకొని ఇద్దరు తిరుగుతా ఉన్నారు. మన ఇద్దరం ఇష్టం, నువ్వున్న మంచిదే నేను మంచిదే, శరీర్ని పంచుకుందాం అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ బీజేపీల పరిస్థితి అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. ఇక మంది ఫోన్ వినేనా, వినేవాడు మనిషేనట, మొగుడు పిల్లలు సహా ఎవరిని వదలలేదు. ఆ నేరం చేసిన నువ్వు జాతిపిత విలువైతావు, క్షమాపణ అడగాల్సింది పోయి సిగ్గులేని మాటలు హరీష్ కేటీఆర్ ముఖాలకు ముసుగులేసి విచారణకు పట్టుకురావాల్సింది. అసలు నిన్ను పట్టుకురావాలి విచారణకు, ముఖానికి ముసుగులేసి. ఏదైతే మరి ఇక్కడ ఎమ్మెల్యేలు కొనడానికి డబ్బు సంచులతోటి అడ్డంగా దొరికిన దొంగ ఇవాళ ప్రెస్టేషన్ లో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఇవాళ మరి ఇక్కడ ఏదైతే ఫోన్లు వినేటోడు కూడా మనిషేనా అంటా ఉన్నాడు, అది ఫోన్లు విన్నాడని చెప్పి ఇవాళ నిరూపణ అయిందా? నువ్వేమన్నా జడ్జివా? మరి ఇక్కడ దానిలో తేలిందా? నీ పోలీసు వాళ్ళు ఏమన్నా ఆధారాలు కనిపెట్టిండ్రా? ఇవాళ నోటికొచ్చినట్టు మరి ఇక్కడ దిగజారుడు స్థాయి మాటలు సీఎం అనే విషయం మర్చిపోయి ఇంకా కూడా పెయింట్లు వేసేటోళ్ళు లెక్కనే, ఏదైతే ఊరూరా తిరిగి పెయింట్లు వేసేటోళ్ళు లెక్కనే మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి తప్ప ఇప్పటి వరకు ఆయన ఒక ముఖ్యమంత్రి అని మరి ఆయన ఒక గౌరవప్రదమైన ఏదైతే మరి ఇక్కడ 150 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్పి మర్చిపోతా ఉన్నాడు. ఇలాంటి దిగజారుడు మరి ఇక్కడ ఏదైతే విలువలు లేని వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పెట్టుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారింది, కాంగ్రెస్ పరిస్థితి ఎంత దివాలా కోరుగా ఉన్నదో కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం అట, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ మరి ఇక్కడ జనసేన తోటి వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఇలా మున్సిపల్లో పవన్ కళ్యాణ్ వాడుకోవాలని చెప్పి చూస్తా ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ రాజకీయ వ్యభిచారం, ఫిరాయింపుపై స్పీకర్ ఆధారాలు లేవడం దుర్మార్గం, ఓట్ల కోసం వచ్చే వారిది ఏ పార్టీ నిలదీయండట. కాంగ్రెస్ బీఆర్ఎస్ నీచ రాజకీయాలు బుద్ధి చెప్పాలి, నా జోలికి వస్తే కేటీఆర్ బతుకుని రోడ్డుకి ఇస్తా. ఇక బండి సంజయ్ ఒక మనిషి, ఇంకా ఆయన జోలి ఖర్చుడు. మరి ఇక్కడ ఇయ్యాలేం వరమన్నా రేపు వేరమన్నా తప్ప అసలు ఎంపీ అంటే ఏంది, ఎంపీకి ఏమేమో మరి హక్కులు ఉంటాయి, ఏమేమి నిధులు తీసుకొచ్చి కూడా తెలియదు. అసొంటోని టక్కన తీసుకొచ్చి మళ్ళీ ఇంకా కేంద్ర మంత్రిని చేసిరు. ఆయన కౌన్సిలర్ బుద్ధులు, కార్పొరేటర్ బుద్ధుల కానీ ఆగిండు తప్ప ఇంకా ఆయన జాతీయ స్థాయి నాయకుడు అనే సోయి బండి సంజయ్ కూడా అత్తలేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక లాయర్ దీవి బెంగాల్లో ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ ఓట్లను భారీగా తొలగిస్తున్నారు, బతుకున్న వాళ్ళను చనిపోయారని పేర్కొంటున్నారు. 2 ఏళ్లలో జరపాల్సిన ఎస్ఐఆర్ 3 నెలల్లోనే, ఈసీకి 6 ఉత్తరాలు రాసిన స్పందన లేదు, న్యాయం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటున్న మమతా బెనర్జీ దీది 5 నిమిషాలు అడిగితే 15 నిమిషాలు సమయం ఇచ్చిన చీఫ్ జస్టిస్ 9వ తేదీకి కేసు వాయిదా. మరి ఏదైతే బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ఓట్ల సవరణ ఏదైతే జరుగుతా ఉన్నదో దానిలో మరి అడ్డగోలుగా ఓట్లను తొలగిస్తా ఉన్నారు అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసి స్వయంగా ఆమెనే వాదనలు వినిపించిందట. నాకు 5 నిమిషాలు టైం అంటే మరి ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి 15 నిమిషాలు టైం ఇస్తే మరి ఇక్కడ మేము ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళ పారదర్శకత లేదు, మా ఉత్తరాలకు సమాధానాలు లేవు. మరి ఏదైతే ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా బతుకున్న వాళ్ళ ఓట్లను కూడా తొలగిస్తా ఉన్నదని చెప్పి ఏవైతే ఆమె ఆరోపణలు చేసిందో, వాదనలు వినిపించిందో దాని మీద మరి ఇక్కడ నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘానికి. 9వ తేదీకి వాయిదా వేసిందట. ఇక కొరియన్ గేమ్ కు బానిసలై 3 అక్కా చెల్లెల ఆత్మహత్య, 9వ అంతస్తు నుంచి దూకేసిన వైనం, 16, 14, 12 ఏళ్ల బాలికల అఘాయిత్యం, సారీ నాన్న అంటూ సూసైడ్ నోట్. కరోనా సమయంలో ఆన్లైన్ గేమ్లకు అలవాటై 2 ఏళ్లుగా స్కూల్ కూడా వెళ్లిన బాలికలు, మందలించి ఫోన్ తీసేసుకున్న తల్లిదండ్రులు, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తోబుట్టువులు. గజియాబాద్ లో ఘటన అట. కొరియన్ గేమ్ కు బానిసలై మరి ఇక్కడ ఏదైతే అడిక్ట్ అయిపోతా ఉన్నారు పిల్లలు, ఏదైతే ఆ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మరి టెక్నాలజీని వాడుకోవాలని చెప్పి పిల్లల చేతికి ఫోన్లు ఇస్తే వాళ్ళు ఆన్లైన్ గేమ్ల వైపు అడిక్ట్ అయి చెప్పి మరి ఇక్కడ ఆ ఫోన్ లాగేసుకుంటే మరి ఇక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారట. అంటే ఆ రకంగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు, చదువులకు దూరమై కేవలం మరి ఇక్కడ దీని వైపే బానిసలు అయిపోతా ఉన్నారు గేమ్లకు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి.
3000 పంపు, లేదంటే నెట్ లో న్యూడ్ ఫోటోలు పెడతాం. ఓ వ్యక్తికి గుర్తు తెలియని వారి నుంచి ఫోన్, ఆందోళనతో ఆత్మహత్య, హైదరాబాద్ లో ఘటన. ఆన్లైన్ కి సంబంధించి మరి ఏదైతే వాట్సాప్లలో అనేక సైబర్ నేరగాళ్ళు అనేక రకాల ఫోటోలను మార్పింగ్ చేసి పంపించి బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు. కొంతమంది మరి ఆత్మన్యూనతా భావంతో వాళ్ళ ఫోటో న్యూడ్ గా వాళ్ళకి వచ్చేటప్పటికి మరి ఇక్కడ భయంతో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కూడా జరుగుతా ఉన్న పరిస్థితిని చూడవచ్చు. ఇక ఏఐ పంజా, ఉద్యోగాలను కొల్లగొడుతున్న కృత్రిమ మీద పని ప్రదేశాల్లో ఉత్పాదక పెంచే 11 ప్లగిన్స్ ను విడుదల చేసిన అమెరికన్ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్స్. వాటి దెబ్బకు యూరోప్, అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో భారీగా పతనం అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కృత్రిమ మేధ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయనే భయం చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఆ భయం నిజంగానే మారే సమయం ఆసన్నమైందా అంటే ఏఐతో పని చేయించేవారు తప్ప ఏఐ సులువుగా చేయగలిగే పనులు చేసేవారికి కొలువులకు కాలం తీరిపోతా ఉన్నదట. ఇప్పటి వరకు మరి ఇక్కడ ఏఐ చాట్ జీపీటీ కానీ, లేదంటే గ్రోక్ కానీ, లేదంటే మెటా కానీ మరి ఇక్కడ మనం అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పేది. ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్స్ అనే సంస్థ ఏకంగా 11 ప్లగిన్స్ తీసుకొచ్చిందట. అది దానికి అదే ఆలోచన చేసి ఆ సమస్యకు పరిష్కారం ఏందన్నది కూడా అదే కనిపెట్టి చెప్తుంది. అంటే ఇక మానవ మాత్రలతోటి పనే లేకుండా పూర్తిగా ఏఐని కూడా ఒక ఉద్యోగిగా వాడుకునే అవకాశం ఉంటుంది. అంటే వందలాది మంది పని ఆ ఒక్క ఏఐ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ మానవ మాత్రలతోటి పని లేకుండా పోతా ఉన్నది. మానవుల అవసరం తగ్గిపోతా ఉంటది. అందుకే ఉద్యోగాలన్నీ కూడా ఊడిపోతా ఉన్నాయని చెప్పి మరి ఇక్కడ సాఫ్ట్వేర్ సంస్థలు ఇప్పటి వరకు షేర్లు ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున నష్టపోలేదట. దీంతో పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయిలో షేర్లు పడిపోయిన పరిస్థితిని కూడా చూడవచ్చు. లోక్సభలో పుస్తక పోరు, నరవని ఆత్మకథ సభలో ప్రదర్శించిన రాహుల్ గాంధీ. బోఫోర్స్ గాంధీల కుటుంబంపై పుస్తకాలను తీసుకొచ్చిన బీజేపీ ఎంపీ. సభలో తీవ్ర గందరగోళం. స్పీకర్ కు పరస్పరం ఫిర్యాదులు. పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ నిరసన. సభలో రాహుల్ కు అనుమతి ఇవ్వట్లేదు, ప్రభుత్వం భయపడుతోందంటున్న ప్రియాంక. మరి ఇక్కడ మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తాను అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, మీరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయే 3, వాళ్ళ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే అవకాశం వేస్తే లేరు. మొన్ననైతే బీఆర్ఎస్ పూర్తిగా సమావేశాలనే బహిష్కరించింది. మీరు ఏదైతే ప్రజాస్వామ్యం వైపు నిలబడి ప్రజాస్వామ్య బద్దంగా మీరు నడుచుకున్నాక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలి. చేతిలో రాజ్యాంగం పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని మరి ఇక్కడ కూని చేస్తా ఉంటే కూడా కళ్ళ గంతలు కట్టుకొని తిరుగుతున్న రేవంత్ రెడ్డి, ఏదైతే మరి ఇక్కడ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చర్యలు కనబడకపోవడం మరి ఇక్కడ ఆయనకు అదే గతి పడతా ఉన్నది పార్లమెంట్ లో. మరి ఇక్కడ మీరు ముందుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఆ తర్వాత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలి తప్ప మీకు ప్రజాస్వామ్యం మీద మాట్లాడే హక్కే లేదనే విషయాన్ని గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే రేవంత్ ఓటు బ్యాంక్ రాజకీయాలు, సనాతన ధర్మంపై దాడులు పెరుగుతున్న చోద్యం చూస్తున్న ప్రభుత్వం, పురపాలిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపు తెలంగాణ భవిష్యత్తుకే. తెలంగాణ భవిష్యత్తుకు మరి ఇక్కడ భాజపా నాయకులు ఏం చేస్తా ఉన్నారో మొత్తం చూస్తా ఉన్నారు. భాజపా నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏ విధంగా కుమ్మక్కైనరు, ఎవరి పనులు వాళ్ళు ఏ విధంగా చేసుకుంటా ఉన్నారు, ఏ విధంగా భూములను దోపిడీకి గురి చేస్తా ఉన్నారు, ఏ విధంగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడతా ఉంటే ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారో మరి అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో మీకు మరి ఇక్కడ కాంగ్రెస్ తోటి కలిపి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్ గెలిచే ఉన్నది. నువ్వే అభివృద్ధి చేసినాక మళ్ళా మున్సిపల్లో గెలవాల్సిన అవసరం ఏమున్నది? 2 సంవత్సరాల నుంచి కట్టెడు మట్టి ఒత్తిలేడు, కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త విధానం లేదు, కొత్త పాలసీ లేదు, 6 గ్యారెంటీలు అమలు లేదు, ఇచ్చిన 420 హామీలను నిలబెట్టుకున్నది లేదు. మరి ఇక్కడ ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పు చేసిండు. కనీసం 1 తారీఖు ఇస్తా అన్న జీతాలు కూడా వాళ్ళకు చక్కగా ఇవ్వడం లేదు. మరి ఇక్కడ మహిళలకు 2500 ఇస్తాడు, ఆ 2500 లేవు. పెన్షన్ 2000 4000 అన్నాడు, కళ్యాణ లక్షల తులం బంగారం అన్నాడు, విద్యా భరోసా కార్డు అన్నాడు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు, అన్నిటినీ మంట కలిపిండు. ఇవాళ రైతు భరోసాకు సంబంధించి మరి ఇక్కడ ఏదైతే సంక్రాంతి వేదంకనే ఇస్తా అన్నాడు. మరి ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైతే నాట్లప్పుడు వస్తే ఈయన ఓట్లప్పుడే మరి ఇక్కడ రైతు భరోసా ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే మున్సిపల్లో రైతులు ఎక్కువ ఉండరు కాబట్టి మున్సిపల్ ఎన్నికలు దాటిన తర్వాత పరిషత్ ఎన్నికలకు పోయే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ పరిషత్ ఎన్నికలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతాయి. కాబట్టి మేము ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు భరోసా ఇస్తా అని చెప్పి మరి ఇక్కడ సంక్రాంతి పోయినాకనే ఇస్తా అన్నావు, ఎందుకు ఇవ్వలేదు అనంటే దానికి సమాధానం లేదు. కానీ ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే 9000 కోట్లతో ఇస్తా అంటాడు. ఈయన ఏదో కొత్త పథకం కనిపెట్టించినట్టు. ఇవాళ కేసీఆర్ ఇచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దాంతో వ్యవసాయం అనేది ఇవాళ దేశంలోనే నెంబర్ 1 గా మారింది. ఇవాళ ఆ వ్యవసాయాన్ని పూర్తిగా మళ్ళీ సర్వనాశనం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే కనీసం వాళ్ళకు యూరియా బస్తాలు కూడా అందుబాటులో లేకుండా రైతులను నడి రోడ్డు మీద నిలబెట్టిన చరిత్ర కాంగ్రెస్ది. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ సాధించిన మరి ఇక్కడ ఏది కూడా అభివృద్ధి ఏమి లేదు.
పూర్తిగా మరి ఇక్కడ ఏదైతే రాష్ట్రాన్ని సర్వభ్రష్టం పట్టిస్తా ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి అండ్ కోను వాళ్ళ మంత్రులను దిమ్మ తిరిగే విధంగా మున్సిపాలిటీలో మరి ఇక్కడ తగిన తీర్పు ఇవ్వాలని వాళ్ళను పాతాళంలో బొందబెట్టాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగే వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.